మరో బ్రేకింగ్ అంతోంది మనకి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల 8, 9 జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. పలు రాష్ట్రాల సీఎంలను కూడా గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. ఇక సీఎంలను ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు తెలంగాణ మంత్రులు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూస్తున్నాం పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఆహ్వానించడం కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిశారు. అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసిన తర్వాత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి ఈ నెల 8, 9 జరిగేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందజేసింది. నిన్న రాత్రే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరితో పాటు మిగతా ఎంపీలంతా కూడా కలిసి వారిని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని, కేంద్ర మంత్రులను కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మిట్ కు పెద్ద ఎత్తున కూడా సక్సెస్ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా వెళ్లి అందరికీ ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సిఐఏ సమ్మిట్ విజయవంతమై పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో భారత ఫ్యూచర్ సిటీలో వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తల్ని, ఇన్వెస్టర్స్ ని, అదేవిధంగా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ఒకవైపు ప్రమోట్ చేయడంతో పాటు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ బ్రాండ్ ని పెంపొందించే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. గతంలో గుజరాత్ లో ఒకవైపు ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహించడం ఆనవాయితీగా పెట్టి సక్సెస్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా దీన్ని ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచారు. ఆయన బాటలో ఉన్న దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవకాశాలు, వివిధ రంగాలలో ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే అవకాశాలు ఉంటాయో పారిశ్రామికవేత్తలకు స్వయంగా వివరించి ఈ సమ్మిట్ ని విజయవంతం చేయాలని చెప్పి భావిస్తారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కలిసి ఈ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.